హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. అయితే ఈ రోజు నుండి మనం లెక్క వేసుకున్నట్లయితే టెట్కి సంబంధించి ఇంకా కరెక్ట్గా మన చేతిలో ఉన్న టైం ఎంత అంటే 35 డేస్ అండి. కేవలం 35 రోజులు మాత్రమే ఉంది. అయితే చాలామంది మన హిందీ అభ్యర్థులకి చాలా ఆటంకమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే మరి సైకాలజీ అండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. మరి ఇందులో చాలా వరకు పాపం చాలామంది అభ్యర్థులు తెలుగులో చదువుకొని వెళ్ళడం, మరి దాన్ని పేపర్ ఇచ్చేటప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోలేక కొన్ని తెలిసిన బిట్లు కూడా తప్పు చేసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి చాలామంది అక్కడ చాలా మార్కుల్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి తక్కువ టైంలో మనం ఇంచుమించుగా ఒక 20-25 మార్కులు ఈజీగా ఎలా తెచ్చుకోవాలనేది మనం ఏ టాపిక్స్ నుండి మనకి గత పేపర్లలో మనకి మార్క్స్ వచ్చాయి, బిట్స్ వచ్చాయి అనేది మనం చూసుకున్నట్లయితే దాన్ని ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. మరి ఆ విశ్లేషణలో భాగంగా మనం ఎక్కడ చదవాలి, ఏ టాపిక్స్ మనం చదువుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దామమ్మా. అయితే బాల వికాస్ ఔర్ శిక్షాశాస్త్ర అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. మరి ఇందులో చూసుకున్నట్లయితే టాపిక్స్ వారీగా చూసినట్లయితే ఫస్ట్దమ్మా శిశు వికాసం అంటే మనకి పెరుగుదల, వికాసము, పరిపక్వత అని టాపిక్ ఉంది కదమ్మా, అదమ్మా శిశు వికాస్. అందులో అభివృద్ధి, వికాస్, పరిపక్వత అర్ధ, దాని తాలూకా అర్ధ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని చదవాలి. నెక్స్ట్ అలాగే వృద్ధి లేదా అభివృద్ధి ఔర్ వికాస్, ఈ రెండింటి మధ్య తేడాలు, ఈ తేడాల్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ ఇస్తాడమ్మా. వృద్ధికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ ఏంటి, లేదా ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది వృద్ధికి సంబంధించిందా, వికాసకు సంబంధించిందా, లేదా పరిపక్వతకు సంబంధించిందా అని అడుగుతాడు. వృద్ధినే మన అభివృద్ధి అని కూడా అంటాం, కాబట్టి గుర్తుంచుకోండి. అభివృద్ధి ఔర్ వికాస, ఆ రెండింటి మధ్య అంతర్ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ వరకు మనం చదువుకుంటే ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చి తీరుతుందమ్మా. అలాగే వికాస్కో ప్రభావిత కర్నే వాలే కారక్. అలాగే నియమాలు మనకి 11 నియమాలు ఉన్నాయండి. వికాస్కే నియమని 11 నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో మనకి ఖచ్చితంగా ఒక బిట్టు గ్యారంటీగా వస్తుందండి. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ అంతర్లోంచి తప్పింది అనుకోండి, వికాస్కో ప్రభావిత కర్నే వాలే కారక్ అంటే ఆ కారకాలు ఏంటనేది మనకి ఇక్కడ అడుగుతాడు. కాబట్టి ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత వికాస్కి అవస్థాయి, వికాస్ తాలూకా అవస్థలు అంటే వికాస్ తాలూకా దశలండి, అవస్థాయి అని చెప్పంటాం. ఆ అవస్థల్లోంచి మనం అక్కడే అవస్థలు అంటే శైశవావస్థ, బాల్యావస్థ, మరి కిషోరావస్థ, మరి అలాగే వృద్ధావస్థ, ఈ విధంగా మనం 4 అవస్థల గురించి చెప్పుకుంటాం. ఆ 4 అవస్థల గురించి చెప్పేటప్పుడు అందులోంచి ఖచ్చితంగా మరి ఆ బాల్యావస్థని ఏ దశ అంటారు, లేదంటే కిషోరావస్థని ఏ అవస్థ అని అంటారు, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. దాని తాలూకా వయసు ఎంత, అక్కడుండే పిల్లల తాలూకా లక్షణాలు ఎంత, లక్షణాలు ఏంటి, అలాగే వాళ్ళ తాలూకా వికాసం అనేది సామాజికంగా, భాషాపరంగా, మరి నైతికంగా, మరి ఇవన్నీ కూడా వికాసం అనేది ఆ దశల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం 4 దశల గురించి చదువుకుంటాం. ఆ 4 దశల్లో ముఖ్యంగా కిషోరావస్థ, బాల్యావస్థ, అలాగే శైశవావస్థ, ఈ 3 దశల గురించి ముఖ్యంగా బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించుగా 4 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా. కాబట్టి ఆ అవస్థలు ఖచ్చితంగా చదువుకోండి. బాల వికాస్కే సిద్ధాంత అంటే అక్కడ సిద్ధాంతాలు ఉంటాయి. మరి జిన్ పియాజే, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు, 4 సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల నుంచి మనకి 2 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా. ఇది మొదటి యూనిట్. భిన్నతాయే, వైయక్తిక భిన్నతాకే ప్రకార్, ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఆ ప్రకారంలోంచి ఒక బిట్ అడుగుతాడమ్మా. నెక్స్ట్ అలాగే ప్రభావిత కరణే వాలే కారక్, వ్యక్తిగత భిన్నతాంకో ప్రభావిత కరణే వాలే కారక్ ఏంటనేది మనం చూద్దాం. ఇందులో బుద్ధి, ఈ కారకాలు మనకి మొత్తం 8 ఉంటాయి. అవి ఏంటి అంటే బుద్ధి లేదా ప్రజ్ఞ,
రెండోది అభిక్షమత, అంటే సహజ సామర్థ్యాలు అని అంటాడు, దాన్నే మనం హిందీలో అభిక్షమత అని అంటాం. అలాగే అభిరుచి, దాన్నే మనం అభిరుచి లేదా రుచి అని అనొచ్చు హిందీలో. నెక్స్ట్ నాలుగోది అభివృద్ధి అండి. అభివృద్ధి ఇది ఇది యాప్టిట్యూడ్, ఇది యాటిట్యూడ్ అని అంటాం. అభివృద్ధి అంటే వైఖరులు అని అంటాం తెలుగులో అయితే. నెక్స్ట్ సృజనాత్మకత తెలుగులో కూడా క్రియేటివ్, అంటే ఇంగ్లీష్లో అయితే క్రియేటివిటీ, సృజనాత్మకత అని అంటాం. చింతన్ అంటే ఆలోచన. నెక్స్ట్ అలాగే తర్క్ యా వివేచన లేదా తర్క్ అని అంటాం. నెక్స్ట్ స్వబుద్ధి అని అంటాం. నెక్స్ట్ ఆదతే అలవాట్లు. ఈ 8 కూడా వైద్యక భిన్నతాంకే కారణ్, అంటే ప్రభావిత కరణే వాళ్ళే కారక, అంటే ఒక వ్యక్తికి రెండో వ్యక్తికి ఈ అన్ని విషయాల్లోనే తేడా ఉంటుందండి, వ్యక్తిగత విభిన్నతలు అనేవి ఉంటాయి. మరి దాన్నే బుద్ధి యా ప్రజ్ఞ, దీని నుండి ఖచ్చితంగా మనకి 2 బిట్లు వస్తాయమ్మా. బుద్ధి తాలూకా జాగ్రత్త గుర్తుంచుకోండి, బుద్ధి తాలూకా పరిభాషల్లోంచి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బుద్ధి లబ్ధి అనే ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లోంచి కానీ లేదా బుద్ధి లబ్ధి మానసిక ఆయువు క్యాలిక్యులేట్ చేయమని, అంటే మనకు ఒక సూత్రం ఉంటుందండి, MA/CA × 100 అని, అంటే మెంటల్ ఏజ్ బై శారీరక వయసు అండి ఇంటూ 100తో మనకి చేస్తే బుద్ధి లబ్ధి ఐక్యూ లెవెల్ అనేది తెలుస్తుందండి. మరి దాని మీద ప్రయోగాలు ఎవరు చేశారు, ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. 2 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా, ఓకేనా. అలాగే మిగతా అభిక్షమత, రుచి, అభివృద్ధి, సృజనాత్మకత, చింతన్, తర్క్, వివేచన్, స్వబుద్ధి, ఆదతే, వీటన్నింటిలోంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా, కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ లేకపోతే 3వ టాపిక్ చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం, దీన్నే పర్సనాలిటీ అని అంటాం. మరి పర్సనాలిటీ అనే దాంట్లో మనకి 2 బిట్లు వస్తాయి, కాబట్టి పర్సనాలిటీ అనే టాపిక్ నుండి 2 బిట్లు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే మానసిక స్వాస్థ్య అండి, మానసిక స్వాస్థ్య. మరి మానసిక స్వాస్థ్యలోని మనకు ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ అలాగే సంఘర్షలో ఉపగామ, పరిహార, ఉపగామ, ఉపగామ, అవన్నీ కూడా ఎవరు చెప్పారు, దాని తాలూకా అప్లికేషన్ మెథడ్లో 1 బిట్ వచ్చే అవకాశం ఉందమ్మా. మరి ఖచ్చితంగా మనకి రక్షాతంత్రంలోంచి మనకి చెప్పినటువంటి మనకి మొత్తం 17 రక్షాతంత్రాలు ఉంటాయి. దాన్నే రక్షణ తంత్ర లేదా సురక్షా తంత్ర లేదంటే రక్షణ యుక్తియా అని కూడా వాడతాడమ్మా. కాబట్టి పదాలు గుర్తుంచుకోండి, రక్షాతంత్ర లేదా సురక్షా తంత్ర లేదా రక్షణ యుక్తియా అని అంటాడు. కాబట్టి ఇందులోంచి 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశము ఉంది, కాబట్టి గుర్తుంచుకోండి, తప్పనిసరిగా ఇవి రావాలమ్మా. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి 8 ఏవైతే ఉన్నాయో ఆ 8 ముఖ్యంగా ఎక్కువగా ఇస్తుంటాడు, వాటిని గుర్తుంచుకోండి, మిగతా కూడా చదువుకోవాలి, కాబట్టి చూసుకోండి. లేకపోతే మరి 6వ టాపిక్గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమ్మా, బాల వికాస్కే అధ్యయన విధయం, అంటే ఇక్కడ పరిశీలన విధి, అంతర్నిరీక్షణ విధి, అంటే నిరీక్షణ విధి, అంతర్దర్శన విధి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ, ఇలాంటివి ఉంటాయి. మరి అలాంటి పద్ధతులు 8, 9 ఉంటాయి, వాటి నుండి మనం చదువుకోవాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ అందులో 1 బిట్ వస్తుంది. అధిగమ్, మరి ఈ అభ్యాసన అనేటువంటి టాపిక్ నుండి మనం చూసుకున్నట్లయితే అధిగమ్కే వక్ర, అధిగమ్కే ప్రకారం, ఇవన్నీ ఉంటాయి, ప్రకృతి, పరిభాష, ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా అధిగమ వక్రలోంచి ఖచ్చితంగా బిట్టిస్తాడమ్మా, ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రేరణలోంచి 1 బిట్ ఇస్తాడు. ప్రేరణకే ప్రకారం, ప్రేరణ 2 రకాలుగా ఉంటుంది, మరి అందులోంచి 1 బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే స్మృతి ఔరు విస్మృతి, ఇందులోంచి గ్యారంటీగా మనకు బిట్ వస్తుందమ్మా, స్మృతి ఔర్ విస్మృతి. ఇది 2 అంటే 1 స్మృతి, 2వది విస్మృతి నుంచి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తప్పనిసరిగా వచ్చేది ఏంటి అంటే అధిగమ స్థానాంతరణ 1 బిట్ వస్తుంది, అంటే అభ్యాసన బదలాయింపు అని అంటాం. మరి దాన్ని అధిగమ స్థానాంతరణ అని అంటాం, దాన్ని 1 అండి. నెక్స్ట్ అలాగే అధిగమకే సిద్ధాంత, మనకి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మరి పావ్లోవ్, స్కిన్నర్, ఏవైతే 4 సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2 అధిగమ సిద్ధాంతాల నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా. ఓవరాల్గా మనకి మరి ఈ బాల వికాస్ నుండి మనకి ఎన్ని వస్తాయంటే 20 బిట్ల వరకు వస్తాయి. లేకపోతే మిగతా 10 బిట్లు ఎక్కడి నుండి వస్తాయంటే
ఐసీటీ గత పేపర్లో చూసినట్లయితే 4 నుండి 5 బిట్లు ఇందులోంచి ఇచ్చేశాడు. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్ కాబట్టి న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ నుండి ఎక్కువ ఇస్తున్నాడమ్మా. కాబట్టి ఐసీటీ నుంచి 4 లేదా 5 బిట్లు ఇచ్చాడు. ఎన్సిఎఫ్ 2005 నుండి 1 బిట్టు, అలాగే ఆర్టీఈ యాక్ట్ నుండి 2009 నుండి 1 బిట్టు, అలాగే ఎన్ఏపి 2020 నుండి ఒక 2 బిట్లు. మొత్తం మీద ఓవరాల్గా ఇంచుమించుగా మనకి ఈ విధంగా ఈ టాపిక్స్ నుండి వచ్చే అవకాశము ఉందమ్మా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మనకున్నటువంటి తక్కువ టైం ఏదైతే ఉందో ఆ తక్కువ టైంలో మనం ఈజీగా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిట్ వచ్చే కార్నర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని ప్రకారం మీరు చదువుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి 20 లేదా 25 మార్కులు పైగా మనం తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా దీన్ని అనాలిసిస్ చేసుకోండి అమ్మా. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి, దాని ప్రకారం చదువుకోండి. అయితే మరి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. అయితే మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారమ్మా. దయవుంచి ఎవరైనా మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి అమ్మా. మరి అలాగే బెల్ సింబల్ మనం ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో మీ వరకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ.